అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చేసే థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఇప్పుడు మనకి వర్క్ బ్లౌజ్ అయినా, ఏదైనా బ్లౌజ్‌లో కొంచెం వర్క్ వచ్చినప్పుడు ఆ గల్లా పెద్దగుండొచ్చు, చిన్నగుండొచ్చు. దాన్ని ఎలా సెట్ చేయలేకపోతాం అన్నమాట. ఇలా డిజైన్ పెట్టుకున్నారంటే బోట్ నెక్ పెట్టుకొని లుక్ అనేది బాగుంటుంది. అలాగే డిజైన్ కొత్తగా కనిపిస్తుంది. ఒకసారి ఎలా కుట్టాలో పూర్తిగా మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి వీడియో అయితే తీశాను. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొత్తగా అనిపిస్తుంది డిజైను. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకున్న తర్వాత వర్క్ ఎక్కడైతే ఉందో నేను సింగిల్ పాదం పెట్టుకొని వర్క్ దగ్గర నుంచి కుట్టు వేసుకున్నాను. అటు ఇటు జరగకుండా వర్క్ ఎంత ఉందో అంతే వేసుకున్నాను. వాళ్ళ చిన్నగా కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఈ కస్టమర్ అయితే ఇంతే గల్ల పెట్టమన్నది కాబట్టి నేను అంతే నెక్ పెట్టాను. ఇక కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఒక పావించి మట్టుకు వదిలిపెట్టి మన కట్స్ కోసం కుట్టు పక్క నుంచి వదిలిపెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ ఉందో అక్కడ కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వెనక వైపు తిప్పి ఫినిషింగ్ కుట్ అనేది వేసుకోవాలి. మనకి ఇది లైనింగ్ మీద వేసుకోవాలన్నమాట. లైనింగ్ది మనకి లోపల ఖర్చు ఉంటుంది కదా కొంచెం, అది లైనింగ్ వైపుకి వచ్చేలా చూసుకొని, అలాగే నేను సింగిల్ పాదం ఎటు సైడ్ సెట్ అవుతుందా అని అటు ఇటు చూసుకొని సెట్ చేసుకుంటున్నాను. చూడండి, లోపల ఖర్చు ఏదైతే ఉందో అది లైనింగ్ వైపే ఉండాలి, అటువైపు ఉండొద్దు అన్నమాట. అలా చూసుకొని మనం ఫినిషింగ్ కుట్ అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నాను కదా, నేను ఇటు సైడ్ అనుకుంటూ కుడుతున్నాను. ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే యూస్ఫుల్లీ రాబోతున్నాయి. భుజాలు జారకుండా ఎలా కుట్టాలి, అలాగే మనకి చంకల దగ్గర ముడత వస్తుంటుంది, అలా ముడత రాకుండా ఎలా కట్ చేయాలని ప్రతి ఒక్క టిప్స్. చాలామందికి ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఎక్కడ, చంక దగ్గర, అలాగే భుజాలు జారడం. ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ ఇదే అవుతుంది. దీనివల్ల కుట్టాలంటే కూడా భయపడుతూ ఉంటారు, కుదురుతుందో లేదో. మళ్ళీ కస్టమర్లకు భుజాలు జారితే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది, అవసరం వాళ్ళతో మాటలు పడడం అన్నట్టు. చాలామంది కుట్టొచ్చినా కూడా దీనివల్లనే వెనకడిగేస్తూ ఉంటారన్నమాట. మీకు అలాంటి ఆలోచన ఏవీ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలి అనేది ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలా టిప్స్తో సహా అయితే మన ఛానల్లో అయితే ముందు ముందు రాబోతున్నాయి. తప్పకుండా మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా, లేకుంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళై కుట్టాలంటే భయపడుతూ ఉండి ఇప్పటికీ కుడుతున్నా కూడా కొంతమందికి భుజాలు జారుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చూసారు కదా, మలిసిన తర్వాత మళ్ళీ పైనుంచి సింగిల్ పాదం పెట్టి సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చాను. మనకి అక్కడ గల్ల అనేది నార్మల్గా మనం గల్ల ఎలా రెడీ చేసుకుంటామో అలా అయితే రెడీ అయిపోయింది. ఇక మన సైడ్ బట్ట అటు ఇటు జరగకుండా ఒక పెద్ద కుట్టు పెట్టి సైడ్ నుంచి అదే సింగిల్ పాదంతో పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఈ కింద మనం లేస్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇక మళ్ళీ మార్చడం ఎందుకని చెప్పి సింగిల్ పాదంతోనే కుడుతున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్కి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఎక్కువగా బోట్ నెక్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బోట్ నెక్ డిజైన్సే ఎక్కువగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. చాలామందికి వచ్చి ఉంటుంది కానీ బోట్ నెక్ ఎలా కట్ చేయాలనేది కూడా చాలామందికి రాదు. బోట్ నెక్ ఎలా కట్ చేయాలి అనేది కూడా మనం ముందు ముందు వీడియోలో అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్, టైలరింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉంటాయి, నేను కూడా కుట్టిందాన్నే కదా, నేను ఎక్కడైతే ప్రాబ్లం అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది, అయ్యో నాకు తెలియట్లేదు అని చాలాసార్లు బాధపడ్డాను. అలా మీకు కాకుండా ప్రతి ఒక్కటి మీకు యూజ్ అయ్యేలా ఉంటుందన్నమాట మన ఛానల్లో. మొత్తానికి అయితే చూస్తారు కదా, పైన బోట్ నెక్కి కింద మనకి రౌండ్ నెక్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మించి మనకి లైస్ వస్తుందన్నమాట. ఇలా ఇది యాక్చువల్లీ ముందు భాగం వైపు రావాలి లేస్, కానీ ముందు మనం శారీ కట్టుకుంటే కనిపించదు కాబట్టి వెనకే వేయమని చెప్పింది అనమాట కస్టమర్. అలాగే మీకు అనిపించవచ్చు గల్ల ఇంత పెద్దగా ఉంది ఏంటి అని చెప్పి. ఆమె అలానే గల్ల ఎంత ఉందో అంతే షేప్లో ఉంచాలి అని చెప్పింది. అలాగే గల్ల పెద్దదైనా నడుస్తుందని చెప్పేసరికి ఈయనైతే అంతే ఉంచాను. ఇప్పుడు మనకి ఇప్పుడు బోర్డర్ యాడ్ చేయడానికి లోపల మనకి అస్తర్ కావాలి కదా, అస్తర్ మట్టుకు మనకి ఎంత 3 ఇంచెస్ ఏమో అలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు మనం నడుంపట్టి కోసం రెడీ చేయాలి కాబట్టి ఇక దానికి కూడా సింగిల్ పాదంతోనే ఎంత ఉందో కొలుచుకొని కుట్టు వేసుకున్నాను అనమాట. ఎటువైపు అయితే మనకు పైకి వస్తుంది, ఎటువైపు కిందికి వస్తుందో అని చూసుకొని డిజైన్ దగ్గర నుంచే కుట్టు వేసుకున్నాను. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఒకవేళ గల్ల పెద్దగా వచ్చింది ఇంతే పెట్టుకోవాలన్నా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంటుంది. అలా ఏం లేదండి, మనకి ఎక్స్ట్రా క్లాత్ బ్లౌజ్లో కనుక మిగిలి ఉంటే మనం ఒక 3-4 ఇంచెస్ ఎక్కువ మనకి లోపల గోల్ షేప్ అని చూడండి. ఇప్పుడు ఈ లైస్ నుంచి గోల్ షేప్ మధ్యలోకి మనం అటాచ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఒకసారి నేను కుడితే నేను ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేస్తాను చూడండి. అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఫోటో ఏదైనా యాడ్ చేస్తాను లాస్ట్లో.
మన నడుం దగ్గర వేయడానికి నడుం పట్టి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక నడుం పట్టి ఎలా జాయిన్ చేయాలో చూడండి. ఏం లేదండి, ఇప్పుడు అటుకొస్తా ఇటుకొస్తా ఉంది కదా, దానికి మధ్యలో ఇది పెట్టి జాయిన్ చేయడమే, అంతే అన్నమాట. చూసారు కదా, అలా పైనుంచి పెట్టి పిన్స్ పెట్టుకోవాలి. అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసామంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది లుక్ అనేది చాలా కొత్తగా ఉంటుందండి. చూసే వాళ్ళు కూడా అరే ఇలా కుట్టావే బాగుంది అనేటట్టుగా ఉంటుందన్నమాట బ్లౌజ్ది. ఒకసారి తప్పకుండా మీకు ఇలా డిజైన్ వస్తే మాత్రం ట్రై చేయండి. ఒకవేళ మీ కస్టమర్స్కి ఎవరికైనా కావాలంటే కూడా ఈ వీడియో చూపించి ఇలా కుడితే బాగుంటుందని సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంత ముందు కూడా నేను కుట్టాను, అప్పుడు వీడియోస్ తీయలేదు, కానీ నా కస్టమర్స్కి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈమె కూడా ఇలా పెడతాననేసరికి ఓకే చెప్పింది. మరీ నార్మల్గా ఎప్పట్లానే ఎందుకు గోల్, ఇలా అయితే బాగుంటుంది, కొత్తగా డిజైన్ ఉంటుంది అని చెప్పి. ఇక టైలరింగ్ కుట్టే వాళ్ళకైతే తీరిక దొరకదండి, ఎందుకంటే ముందు వచ్చేటి అన్ని పండగలే కాబట్టి ఇప్పుడు ఫుల్ సీజన్ ఉంటుంది. కానీ కొంతమందికి గదే కొన్ని బ్లౌజులు తీసుకోవాలంటే డౌట్ పడుతుంటారు, బోట్ నెక్ తీసుకుంటే బోట్ నెక్ కుదురుతుందో లేదో. కొంతమందికి బ్యాక్ వెడల్పుగా ఉండి భుజాలు జారకుండా కుట్టాలి అని అంటారు, కానీ అలా చేయాలంటే భుజాలు జారుతాయో, కంపల్సరీ దూరీలు పెట్టాలా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో కావండి. ఇవన్నీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. అక్కడ కొంచెం మనకి వర్క్ ఉంది కాబట్టి నాకు కుట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది. వర్క్ ఉన్న కాడ ఏంటంటే కొంచెం పాదం పైకి లేపి కుట్టు వేయడం వల్ల మనకి సూది విరగకుండా ఉంటుంది, కొంచెం ఈజీగా కుట్టొచ్చు అన్నమాట. చూసారు కదండి వీడియో, మీకు ఎలా అనిపించింది ఏంటి అది కామెంట్ చేయండి. ఇంతే, ఇక మన కింది కుట్టు వేసుకొని మనకి టక్స్ వేసుకున్నామంటే బ్యాక్ సైడ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.